సార్ రాజ్ తరుణ్ అంటే సూపర్ టాప్ హీరో అని చెప్పలేము, అలానే చిన్న హీరో అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఆయనకంటే ఒక మంచి హిట్ ని సంపాదించారు. ఈ సినిమా తర్వాత పెద్ద హీరో అవుతాడు. ఈ సినిమా తర్వాత పెద్ద హీరో అవుతాడు. నో డౌట్ యాక్షన్ హీరో అవుతాడు. ఏ సినిమాకి రాజ్ తరుణ్ నే ఎందుకు హీరోగా తీసుకోవాలి అనిపించింది? కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ హీరో అనుకోలేదు, నేను ఏ హీరో అనుకోలేదు. కథ రాసుకున్నాను, చిన్న కథ, చిన్న బడ్జెట్లో తీద్దాము అని. నేను మా అన్నయ్య అవుతారు డిఎస్ రావు అని, డిఎస్ రావు గారి ద్వారా మల్కాపురం శివకుమార్ గారిని కలవడం జరిగింది. మల్కాపురం గారు కథ మీద ఇమ్మీడియట్గా టేకప్ చేశారు, ఇమ్మీడియట్ సింగిల్ సిట్టింగ్లోనే. రాజు కూడా అప్పుడు ఆయన చెప్పారు రాజు తరుణ్ బాగుంటాడండి, నిజమేనండి బాగుంటాడండి అన్నాను. రాజుకి మధ్యాహ్నం కలిశాను, కథ చెప్పాను, సింగిల్ సిట్టింగ్. రాజా రవీంద్ర గారు రాజు తరుణ్ ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఇమ్మీడియట్ ఓకే, అలా ఇమ్మీడియట్గా ట్రాక్ ఎక్కింది సినిమా. ఓకే సార్, రాజ్ తరుణ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో, ఎలాంటి కేసుని ఎదుర్కొంటాడో అది మన అందరికీ తెలిసింది. మరి రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా వీరిద్దరు కూడాను ఎలా ఉండేవారు? నా హీరో నా హీరోయిన్ ఇద్దరు నాకు ఇద్దరు పిల్లలా ఉంటారు. ఇద్దరు రెండు కోతులు. ఇది లొకేషన్ లో ఉంటే రాజు దొంగోడు, ఆడ డైరెక్ట్ మొత్తం బట్టి పట్టేస్తాడు, లోపల పెట్టుకుంటాడు, ఈ అమ్మాయిని చెడగొడతా ఉంటాడు ఏదో జోకులేసి. ఆ పిల్ల వచ్చిన నేల కూడా మర్చిపోద్ది. నేను ఎక్కువ తిరిగింది మాల్వినే ఇది షూట్ లో, పాపం వాళ్ళు నవ్వుకుంటూ ఉండేవాడు అమ్మాయిని తిడతా ఉంటే. అంటే అల్లరి పని, అల్లరి సరదా. మరి ఇంత సరదాగా ఇంత అల్లరిగా ఉన్న వారి మధ్య బాండింగ్ అనేది అది రిలేషన్షిప్ లోకి వెళ్ళింది అని వస్తున్న ఆరోపణలు మీరు ఖండిస్తున్నారా లేదంటే? 100% ఖండిస్తానండి నేను ఆరోపణని ఖండిస్తాను. ఎందుకంటే నాకు ఇద్దరు నాకు బాగా తెలుసు కదా. చేసి ఆ అమ్మాయి వెరీ ఎడ్యుకేటెడ్, తను ఎడ్యుకేటెడ్. నెక్స్ట్ ఆ అమ్మాయికి చాలా మంచి ఫ్యామిలీ నాకు తెలుసు. నాకు వాళ్ళ మదర్ తెలుసు, వాళ్ళ ఫాదర్ తెలుసు. పైగా బేసికలీ షీ ఆల్సో రైటర్, తను రైటర్ మాల్వి. కాబట్టి నేను ఆ ఆరోపణని నేను ఖండిస్తున్నాను. ఇద్దరు బంగారు, నాకు ఇద్దరు రెండు కళ్ళు అంటే వాళ్ళే. సార్ మీ హీరో మీ హీరోయిన్ ఈరోజు సోషల్ మీడియాకి కూడా కనిపించట్లేదు, అంటే ప్రమోషన్కి కూడా వారు వస్తారా రారా అన్న పరిస్థితిలో ఈరోజు అంటే ఈ కేస్ ఇన్సిడెంట్ అలాంటిది అనిపిస్తుంది. మరి ఎట్లా దీని ఎఫెక్ట్ సినిమా మీద ఏమైనా పడుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఏం పడుతుంది, సినిమాకి దీనికి సంబంధం లేదు. సినిమా ఈ కెరీర్. సో రాజ్ తరుణ్ గురించి ఒక్క మాటలు, అంటే తన యాక్టింగ్ గురించి కావచ్చు, తన పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? రాజ్ తరుణ్ బాబు బంగారం, బంగారు కొండ. ఎందుకని? నాకు ఇష్టం. నేను వాళ్ళ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఒక మెంబర్ లాగా. నేను వాళ్ళ ఫాదర్ నాకు ఆల్మోస్ట్ అన్నయ్య అంటుంటాను. నేను కూడా మాట్లాడాను. రాజు ఎవరెవరికి ఏం చేశాడో తెలియదు, కానీ నాకు పర్సనల్గా నాకు బాగా నచ్చాడు, హార్ట్కి దగ్గరగా అయ్యాడు, నాకు చాలా హెల్ప్ చేశాడు కూడా. ఎప్పుడైనా లావణ్య గురించి మీ ముందు తీసుకొచ్చారు? అమ్మాయి పేరు నాకు ఈ మధ్య విన్నాను తప్ప అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. తెలియనప్పుడు ఏం మాట్లాడతాం. రాజ్ తరుణ్తో కలిసి వర్క్ చేశారు కాబట్టి అసలు ఇలాంటి కేసులో ఆయన ఇరుక్కుంటాడు, ఇలాంటి వార్త ఒకటి ఆయన గురించి వినాల్సి వస్తుందని మీరు అనుకున్నారు? నేను అసలు అనుకోలేదు. ఇప్పుడు కూడా నమ్మకంగా లేదు ఇప్పుడు కూడా. రాజ్ తరుణ్ అసలు ఎవరికి కూడా కాంటాక్ట్ అవ్వట్లేదు, తన మొబైల్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీతో ఏమైనా కొంచెమైనా కాంటాక్ట్ అయ్యారా కనీసం అట్లీస్ట్ మూవీ గురించేనా? ఆల్మోస్ట్ నాకు డే బై డే మాట్లాడుతూనే ఉంటాడు నాతోటి. నిన్న కూడా మాట్లాడాను. పోనీలే. ఏమంటున్నారు, ఎక్కడున్నారు? ఎక్కడ తన ఇంట్లో ఉన్నాడు. ఓకే.